గత వారము మాట్లాడుకున్నటువంటి అంశాన్ని మనం ఇంకా ముందుకి కొనసాగిద్దాం. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను అని చెప్పి నువ్వు కానీ భావిస్తున్నట్లయితే నేను దాంతో ఏకీభవిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క బాధను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నీ యొక్క మొరను ఆయన వింటున్నాడు. మనం గత వారము రాజ్యము గురించి చూసాం. రాజ్యంలో ఉన్నటువంటి సంస్కృతి, రాజ్యంలో ఉండేటువంటి నాగరికతను మనం చూసాం. ఈ యొక్క రాజ్యం అనగా ఏంటి, రాజ్యం అనగా ఏంటో మనం అర్థం చేసుకున్నాం. రాజ్యం అనగా దేవుని రాజ్యము అనగా దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానము. దేవుని రాజ్యం అనగా దేవుడు పనిచేసే విధానము. పరలోక రాజ్యము అనగా భూమి, ఆ యొక్క పరలోకం ఉన్నటువంటి స్థలము. దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్థలం అనగా భూమి అవ్వకపోవచ్చు, అలాగే ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఏదో ఒకటి ఉంటుందని మాత్రం తెలుసు. ఎందుకంటే క్లియర్గా బైబిల్లో చక్కగా రాసింది, రోడ్లు కూడా తారు రోడ్లా కాకుండా బంగారంలా ఉంటాయని. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు యొక్క ఆలోచనను మనం గమనించాము. యేసుక్రీస్తు యొక్క ఆలోచన, ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఎటువంటి వార్తను తీసుకొని వచ్చాడు, ఆయన తీసుకొచ్చినటువంటి వార్త ఏంటి అనేది మనము క్రిందటి వారం గమనించాం. ఏంటి ఆ వార్త అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని మనము ఆ యొక్క వాక్యాన్ని చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం మనం. అదే ఆయన యొక్క మొదటి వర్తమానము మరియు ఆయన యొక్క వర్తమానం యొక్క సారాంశము, ఆయన యొక్క జీవిత వర్తమానం యొక్క సారాంశము అనగా ఆయన యొక్క జీవితం యొక్క సారాంశము అది దేవుని యొక్క రాజ్యము. హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే, మనం దేవుని రాజ్యాన్ని వదిలేసి మనము తక్కినవన్నీ బోధిస్తూ ఉంటాం. మనం రకరకాలైనటువంటి విధానాలు బోధిస్తూ ఉంటాం. మనం రకరకాలైనటువంటి బోధలు చేస్తూ ఉంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు వెళ్తున్నప్పుడు కూడా ఏమని చెప్పాడంటే, మీరు ఈ వర్తమానాన్ని బోధించమని చెప్పాడు. ఏంటి ఈ వర్తమానం అంటే, దేవుని రాజ్యము. హల్లెలూయా. మీరు దేవుని రాజ్యాన్ని బోధించమని ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటో చూసాం మనం. దేవుని రాజ్యం అనగా ఒక రాజు ఆయన యొక్క పరిపాలనను పరిపాలించటం, ఆయన యొక్క ప్రభుత్వం ద్వారా ఆ యొక్క భూమి పైన, ఆ యొక్క స్థలం పైన ఆయన ప్రభావితం చేసి తన యొక్క ఆలోచనలతో, తన యొక్క తలంపులతో తన యొక్క ప్రజలను ఫలింపచేయటమే దేవుని యొక్క రాజ్యము. ఇంకా మనం చూస్తాం, దానిలో ఫలింపజేసేది ఏంటంటే, ఆయన సంస్కృతిని ఫలింపజేస్తున్నాడు, ఆ యొక్క నాగరికతను ఫలింపజేస్తున్నాడు. ఎటువంటి నాగరికతను, ఎటువంటి సంస్కృతిని ఫలింపజేస్తున్నాడంటే, దేవుని యొక్క నాగరికతను, దేవుని యొక్క సంస్కృతిని ఫలింపజేస్తున్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క నాగరికత, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. అమెజాన్లో ఒక సంస్కృతి ఉండొచ్చు, అలాగే డెలాయిట్లో ఒక సంస్కృతి ఉండొచ్చు. కానీ మనము ఏ కంపెనీలోకి అయితే ప్రవేశిస్తున్నామో ఆ కంపెనీ యొక్క నాగరికతను, సంస్కృతిని మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆదిమ తలంపు, దేవుని యొక్క ఆదిమ ఆలోచన ఏంటి అంటే, భూమి ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు ఆయన తయారు చేశాడు. భూమిని ఎందుకు తయారు చేశాడు దేవుడు అంటే, పరలోక రాజ్యమును భూలోకానికి తీసుకురావడానికి అని మనం చూసాం. ఇంకా ఆఖరికి మనం చూసింది ఏంటంటే, మనము దేవుని రాజ్యంలో ఉండాలంటే మనము దేవుణ్ణి ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకోవాలి అని మనం ఆ యొక్క వాక్యం కూడా మనం చూసాం. కాబట్టి దేవుణ్ణి మనం ఇది రాజ్యంలో మాత్రమే చూస్తాం, ప్రజాస్వామ్యంలో చూడం. ప్రజాస్వామ్యంలో మనము మన యొక్క నాయకుల్లాగా మనము ఉండము. కానీ రాజ్యంలో మాత్రము ఆ యొక్క రాజుగారు ఏమని ఆశపడతాడంటే, ఏమని తలస్తాడంటే, ఆయన యొక్క పౌరులు ఆయన వలె ఉండాలి, ఆయన వలె ఆలోచించాలి, ఆయన వలె గుణగుణాలు కలిగి ఉండాలి, ఆయన వలె ఫలించాలి అనేటువంటి ఆలోచన తలంపు కలిగి ఉంటాడు. ఆఖరిగా మనం చూసింది ఏంటంటే, మనకి రాజ్యంలో వ్యక్తిగత అర్థాలు ఉండవు. మనకి రాజ్యంలో మన ఇష్టానుసారంగా మనం అర్థం చేసుకోవడానికి వీలు పడదు. మనము దేవుని యొక్క రాజ్యంలో మనకు నచ్చినటువంటి స్థాయిలను మనం పెట్టుకోకూడదు, నచ్చినటువంటి విలువలను మనం పెట్టుకోకూడదు. దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా విలువలు ఏ రీతిగా అయితే రాజుగారు పెడతారో
ఆ విలువను మాత్రమే మనం ఫాలో అవ్వాలి. మన స్వంత విలువలు మనకు ఉండకూడదు. అదే రీతిగా మనం స్వంత అర్థాలు కూడా మనం తీసుకోకూడదు. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు ఏమనంటే, నీవు నా పక్షమున ఉంటే నా పక్షానే ఉంటావు, నాకు వ్యతిరేకంగా ఉంటే నాకు వ్యతిరేకంగా ఉంటావు. అనగా దేవుని రాజ్యంలో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంటుంది, గ్రే అనేది ఉండదు. నువ్వు అయితే ఇటువైపు ఉండాలి, లేదంటే అటువైపు ఉండాలి. నువ్వు ఎటువైపు ఉన్నావు అని యేసయ్య అడుగుతున్నాడు. హల్లెలూయా. దాంతో మనము ఆ యొక్క కిందటి ఆదివారం వర్తమానాన్ని మనము ముగించాము. ఈ వారం యొక్క వర్తమానాన్ని మనము కొనసాగిస్తున్నాము, దాన్నే పార్ట్ 2గా. ఏమనంటే, రాజ్యాలు ఏ విధంగా పనిచేస్తాయి, రాజ్యాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే అవి పనిచేసేటువంటి తీరేంటి, రాజ్యాలు విస్తరించాలంటే ఎందుకు విస్తరిస్తున్నాయి అనేటువంటి మొట్టమొదటి ప్రిన్సిపల్ని మనము అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా రాజ్యము ఉంటే అది ఎప్పుడు కూడా విస్తరించాలని చెప్పి ఆశపడతా ఉంటుంది. ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను విస్తరించాలి, నేను వేరే భూమిని పరిపాలించాలి అని చెప్పి ఆశపడవు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ యొక్క భూమిలో వచ్చేటువంటి సంపదను వారు కాపాడుకుంటే సరిపోతుంది, వారికి ఉండేటువంటి గొడవలకి. కానీ రాజ్యం అటువంటిది కాదు. రాజ్యంలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అందరూ ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచనతో ఉంటారు, ఒకే గురితో ఉంటారు. కాబట్టి మనకి సమస్యలు ఎక్కువగా రావు. రాజ్యము సమస్యలు రావు కాబట్టి విస్తరింప చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ యొక్క విస్తరింప చేయడాన్నే మనము ఆ యొక్క విస్తరింప చేసినటువంటి స్థలాన్ని తెలుగులో ఒక పదం ఉంది, ఇంగ్లీష్లో కాలనైజేషన్ అని చెప్పి అంటారు. ఇది మీరు వినే ఉంటారు. తెలుగులో వలస రాజ్యం అని చెప్పి దానికి పేరు పెట్టబడింది. వలస రాజ్యం అంటే వలస వచ్చేస్తూ ఉంటారు. వలస వచ్చినటువంటి గుంపు ఇంకొక వేరే ప్రాంతంలో వారు చేరుకొని ఆ యొక్క ప్రాంతంలో వారు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. దాన్నే వలస రాజ్యం అంటారు. ఈ యొక్క వలస రాజ్యము వారు వెళ్ళినట్టు ఏ భూభాగానికి అయితే వెళ్తారో ఆ భూభాగంలో ఉండేటువంటి పద్ధతులను, ఆచారాలను ఫాలో అవ్వరు. కానీ వారు ఏ రాజ్యం నుంచి అయితే వచ్చారో, వారు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ యొక్క నాగరికత, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, ఆ ప్రాంతం యొక్క భాష మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అందుకనే క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది దేవుడు భూమిని ఎందుకు తయారు చేశాడు. ఆయన మహిమ కొరకు తయారు చేశాడు, ఆయన ఘనత కొరకు తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యము ఎలాగైతే అదృశ్యమైనదో, నేను అదృశ్యమైనది దృశ్యముగా మార్చడానికి నేను భూమిని తయారు చేస్తాను అని ఆ యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మానవుని ఎందుకు తయారు చేశాడు, మరి భూమిని ఎందుకు తయారు చేశాడు అర్థమైంది. కానీ మానవుని ఎందుకు తయారు చేశాడంటే, మానవుని ద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి. హల్లెలూయా. మానవుని ద్వారా, నరుని ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు. అది ఈ యొక్క వర్తమానం యొక్క సారాంశము. దీని అర్థం ఏంటంటే, మనము పరలోక రాజ్యం నుంచి వచ్చాం కాబట్టి, మనము దేవుని యొక్క రాజ్యం నుంచి వచ్చాం కాబట్టి, మనము ఆ యొక్క సంస్కృతిని, ఆ యొక్క నాగరికతను, ఆ యొక్క ఆలోచనను మాత్రమే మనము వెంబడించాలి, మనము అనుసరించాలి. మనము లోకానుసారమైనటువంటి ఆలోచనలను, లోకానుసారమైనటువంటి పద్ధతులను మనము అనుసరించము. అదే రీతిగా ఉదాహరణకి పెళ్లి విషయమై మనకి ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఆ అభిప్రాయాలన్నింటినీ మనం తొలగించేయాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో అభిప్రాయాలు ఉండవు, ఒపీనియన్స్ ఉండవు. దేవుని రాజ్యంలో నిబంధనలు మాత్రమే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, నీ స్వంతంగా నువ్వు వివాహం గురించి ఒక రకమైనటువంటి తర్జుమాను, ఒక రకమైనటువంటి అర్థాన్ని నువ్వు తెచ్చుకోలేవు. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండేటువంటి ఆ యొక్క అర్థాన్ని మాత్రమే వైవాహిక జీవితంలో కూడా వాడాలి. దాని అర్థం ఏంటంటే, నువ్వు విడాకులు ఊరికినే చీటికి మాటికి తీసుకోకూడదు. నువ్వు విడాకు తీసుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏంటది అంటే, నీ యొక్క భార్య లేకపోతే నీ భర్త వేరే స్త్రీతోనో వేరే పురుషుడితోనో పడుకుంటే, వారు లైంగికంగా వారు పాపం చేస్తే కానీ, శారీరకంగా వారు పాపం చేస్తేనే తప్ప నీవు విడాకులు తీసుకోవడానికి అర్హత నీకు లేదు అనేటువంటి వాక్యం మనకు తెలుసు. అదే రీతిగా నువ్వు మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేసినట్టు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి నీ యొక్క చూపును కూడా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యంలో ఉండేటువంటి నియమాలు. ఇవన్నీ కూడా మనం భూమిపైన అమలుపరచడానికి దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా, ఈ యొక్క నిబంధనలన్నీ కూడా దేవుని యొక్క సంస్కృతిని మనం
చూపించడానికి నిన్ను నన్ను తయారు చేశాడు. ఈ యొక్క సంస్కృతిని మనం చూపించడం, ఈ యొక్క వలస రాజ్యము అంటే ఏంటో మనకి క్లియర్గా అర్థం కావాలంటే, మన భారతదేశము 1947 సంవత్సరంలో మనము స్వతంత్రం పొందుకున్నాం. ఎక్కడి నుంచి స్వతంత్రం పొందుకున్నామంటే బ్రిటిష్ రాజ్యం నుంచి స్వతంత్రం పొందుకున్నాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ అని చెప్పి ఆ యొక్క ఎంపైర్కి పేరు పెట్టబడింది అనమాట. దాని అర్థం ఏంటంటే ఇది పూర్తిగా బ్రిటిష్ వారి ఎంపైర్ కాదు, కానీ బ్రిటిష్ వారు మన భారతీయులతో కలిసి వారు పనిచేసినటువంటి రీతి ఈ యొక్క ఎంపైర్. ఇది కరెక్ట్గా దేవుని యొక్క రాజ్యాన్ని సూచించేలాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎలా కనబడుతుందంటే, ఉదాహరణకి బ్రిటిష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రేట్ బ్రిటన్ నుంచి వచ్చింది. అది ఇంకెక్కడి నుంచో రాలేదు, వేరే దేశం నుంచి రాలేదు, వేరే ప్రాంతం నుంచి రాలేదు, కానీ బ్రిటిష్ పరిపాలన బ్రిటన్ నుంచి వచ్చింది. అదే రీతిగా దేవుని రాజ్యం ఇంకెక్కడి నుంచి రాదు, కానీ పరలోక రాజ్యం నుంచి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. పరలోక రాజ్యం నుంచే వస్తుంది. వారు మనల్ని 200 సంవత్సరాలు ఏలారు. అదే రీతిగా దేవుడు ఆదాము స్వతంత్రం ప్రకటించినంత వరకు ఏలాడు. స్వతంత్రం ఎలా ప్రకటించాడని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. సేమ్ మన భారతదేశము ఎలాగైతే స్వతంత్రం ప్రకటించిందో, ఏమనంటే ఇకపై మేము మీ ఆజ్ఞలు ఫాలో అవ్వము, మీ యొక్క నిబంధనలు మేము ఫాలో అవ్వము, మేము మా స్వంత నిబంధనలు ఫాలో అవుతాం, మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని చెప్పి గాంధీ గారు ఒక పెద్ద మూమెంట్ క్రియేట్ చేశారు. సత్యాగ్రహ మూమెంట్ అని, గ్రేట్ ఇండియన్ మూమెంట్ అని, ఇలాంటి చాలా రకాలైనటువంటి మూమెంట్స్ క్రియేట్ చేశారు. దీని ద్వారా మనం ఏం చెప్పామంటే మేము మీకు విధేయత చూపించాం, మేము మా స్వంతగా మేము ఆలోచిస్తామని చెప్పి మనం స్వతంత్రం ప్రకటించుకున్నాం. అదే రీతిగా ఆదాము కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఎలా పనిచేశాడంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆ యొక్క వృక్ష ఫలము తినొద్దు. హల్లెలూయా. కానీ ఆదాము ఏం చేశాడు? ఆ వృక్ష ఫలాన్ని తినేశాడు. దాని అర్థం ఏంటి? నాకు నీ నిబంధనలు అవసరం లేదు, నువ్వు నీ పని చూసుకొని నేను పని చూసుకుంటానని. దేవుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఏదైతే ఆదాము కోల్పోయాడో, ఏం కోల్పోయేటప్పుడు అంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా చస్తావు అని చెప్పాడు ఆదాముతో. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే నువ్వు ఆ వృక్ష ఫలం తింటావో నువ్వు చస్తావు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే చావటం అంటే ఏంటో నేను మీకు కరెక్ట్గా వివరిస్తాను. ఒక మొక్క దాని యొక్క వాతావరణం నుంచి మనం కానీ దాన్ని తీసేస్తే ఆ యొక్క మొక్క, వృక్షము ఇంకా బ్రతకదు, అది చచ్చిపోతుంది. ఆ యొక్క వాతావరణం నుంచి తీసేయడం అంటే ఆ యొక్క సూర్యకిరణాలు తీసేసి దానికి ఇవ్వాల్సినటువంటి నీరు ఇవ్వటం మానేసి ఆ యొక్క మంటిని మనం తీసేసినట్లయితే దాని యొక్క వాతావరణం చెదిరిపోద్ది, అది నెమ్మదిగా ఏమొద్ది, చనిపోతుంది. ఇదే ఆదాముతో కూడా అయింది. ఆదాము నుంచి దేవుని యొక్క రాజ్యాన్ని తీసేశాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధిని ఆదాము నుంచి తీసేశాడు. అందుకే ఎలా చెప్పగలుగుతున్నాను ఇదంటే, మనము యేసయ్య యొక్క వర్తమానం ద్వారా చెప్పగలుగుతున్నాం. యేసయ్య భూలోకానికి వచ్చిన వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, నేను దేవుని రాజ్యంను ప్రకటించడానికి మాత్రమే వచ్చాను అనేటువంటి వాక్యం కూడా మనం చూస్తాం. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా చూస్తాం మనం. ఈ పని కొరకు తప్పితే నేను ఇంకొక పని కొరకు రాలేదు అని దేవుడే, యేసయ్యే ఆయన యొక్క స్వంత మాటలతో చెప్పాడు. ఇప్పుడు మనము భారతదేశంలో ఉండి మనం పరిపాలించేటువంటి దేశంని, ఆ యొక్క ప్రభుత్వాన్ని మనము అనుభవించవచ్చా అంటే ఖచ్చితంగా నువ్వు భారతదేశంలో ఉండి బ్రిటిష్ వారి యొక్క రాజ్యాన్ని నువ్వు ఇంకా అనుభవిస్తున్నావని నేను చెప్తాను. ఎలా చెప్తున్నాను ఇదంటే, నువ్వు టీ తాగుతావు. టీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్లో వారు టీ తాగుతారు. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటావు, ఇంకా పెళ్ళి వివాహాలు వస్తే సూట్లు వేసుకుంటావు. ఈ యొక్క కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది. ఆ యొక్క రాజ్యంలో వారందరూ కూడా అటువంటి వస్త్రధరణ వేసుకుంటారు. ఇంకా సూట్గా చూపించాలి మీకంటే, మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే డ్రైవ్ చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేయము. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇంగ్లాండ్ దేశంలో బ్రిటిష్ ఆ యొక్క రాజ్యంలో వారు ఎడం ప్రక్కనే వారు డ్రైవ్ చేస్తూ ఉండేవారు, కుడి ప్రక్కన కాదు. కాబట్టి ఇప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే, మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో మనము వారి వలె తయారవుతున్నాం. కానీ ఇప్పుడు నిన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? నిన్ను ఏ రాజ్యం పరిపాలిస్తుంది? నిన్ను దేవుని రాజ్యం పరిపాలిస్తుందా, లేదా ఇంకా ఏ రాజ్యమైనా పరిపాలిస్తుందా? ఇది మనకి ఎలా కనబడుతుందంటే, నువ్వు ఫాలో అయ్యేటువంటి నాగరికత బట్టి మనం చూడగలము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, మనం టీ ఎందుకు తాగుతామంటే బ్రిటిష్ వారు టీ తాగుతున్నారు కాబట్టి. మన సూట్లు ఎందుకు వేసుకుంటున్నామంటే బ్రిటిష్ వారు సూట్లు వేసుకున్నారు కాబట్టి.
మనకి స్విచ్ కిందకి వేస్తే ఆన్, పైకి వేస్తే ఆఫ్. అదే అమెరికా వెళ్తే వారు రివర్స్ పెట్టారు, పైకి వేస్తే ఆన్, కిందకి వేస్తే ఆఫ్. ఎందుకంటే వారు నిశ్చయించుకున్నారు, మేము బ్రిటిష్ రాజ్యాన్ని ఇంకా ఫాలో అవ్వం. అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనే, మేము బ్రిటిష్ వారిని తృణీకరించాం, వారికి రివర్స్ చేస్తామని చెప్పి వారు రివర్స్ పెట్టారనమాట. అందుకు వాళ్ళు రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు, మనం లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం. మనం ఏంటంటే సరే ఇప్పటివరకు ఉన్నటువంటి పద్ధతినే మనం అనుసరిస్తున్నామని చెప్పి అమెరికా ఏదైతే చేసిందో నీవు నేను కూడా, ఒకవేళ నీవు లోక రాజ్యాన్ని అనుసరిస్తున్నట్టయితే నువ్వు నేను కూడా అదే చేయాలి. ఏం చేయాలంటే అప్పటి వరకు నువ్వు ఏ సంస్కృతిని, ఏ ఆలోచనను అయితే వెంబడించావో దాన్ని వెంబడించడం మానేసి నువ్వు దేవుని యొక్క సంస్కృతిని, దేవుని యొక్క నాగరికతను నీ యొక్క జీవితంలో నువ్వు అమర్చుకోవాలి. ఉదాహరణకి నీ యొక్క వివాహం గురించి నువ్వు ఎక్కడి నుంచి ఆ యొక్క వివాహం యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నావు, వివాహం గురించి నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు. కొంతమంది చెప్తా ఉంటారు, నేనండి సినిమాలు చూస్తున్నాను కదండి, సినిమాల దగ్గర నుంచి నేర్చుకుంటున్నానని చెప్తా ఉంటారు. ఏమండి మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 3 పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పి ప్రోత్సహించవచ్చేమో. మీరు నాగార్జునని చూసి, ఏమంటే నాగార్జున పెద్ద స్టార్ అండి, నేను ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ఆయన కూడా వివాహం మీద వివాహం చేసుకున్నాడు. ఇటువంటి వైవాహిక జీవితం మనకి వద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథం దాని గురించి చెప్పలేదు. నువ్వు విడాకులు దేనికోసం తీసుకోవచ్చు, ఆమె లేకపోతే అతను వేరే శారీరకంగా పాపం చేస్తే తప్ప నువ్వు నీ యొక్క సొంత ఆలోచనలు కలిగి ఉంటున్నావా? దేవుని రాజ్యంలో మన సొంత ఆలోచనలు కలిగి ఉండకూడదు. హల్లెలూయా. మన యొక్క ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యూట్యూబ్ నుంచి, అమెజాన్ నుంచి, నెట్ఫ్లిక్స్ నుంచి, లేకపోతే ఆహా యాప్ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అవే ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమంది సీరియల్ చూసి బాగా నేర్చేసుకుంటూ ఉంటారు. సీరియల్ మీద సీరియల్ చూసి ఆ యొక్క సీరియల్లో ఏదైతే చెప్తున్నారో, ఆ యొక్క సీరియల్లో ఎలాగైతే వారు ప్రవర్తిస్తున్నారో అటువంటి ప్రవర్తనే వారు కూడా కలిగి ఉంటారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, ఆయన పేరు తేజ. వాళ్ళ ఇంట్లో అతను చెప్పాడు, ఏమనంటే మా ఇంట్లో ఏం జరిగిందంటే ఆ సీరియల్ రోజు చూస్తూ ఉంటారు. రాత్రి ఇంకా 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎవరు ఎక్కడికి కదలరు, టీవీ ముందే కూర్చొని ఉంటారు. ఆ సీరియల్లో ఏమొస్తుందో, ఆ సీరియల్లో వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయదు, కానీ ఏదో చేసేసిందని చెప్పి వారు ఆలోచిస్తూ ఉంటారు. నా ప్రియమిత్రులారా, మన ఆలోచన ఎటు రీతిగా ఉంది? సీరియల్ చూసి నేర్చుకుంటున్నావా, లేకపోతే అస్సలైనటువంటి ఇన్ఫర్మేషను మన యొక్క బైబిల్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ యొక్క బైబిల్ అంటే ఏంటో కాదు, కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిబంధనలు ఈ యొక్క బైబిల్లో ఉంటాయి. నీ యొక్క ఫ్రెండ్స్ నుంచి నువ్వు వివాహం కొరకు అడ్వైజులు తీసుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఫ్రెండ్స్ నుంచి కూడా నువ్వు వివాహానికి అడ్వైజ్ తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? వారి యొక్క స్వంత ఎక్స్పీరియన్స్నే చెప్తారు, వారు సొంత అనుభూతిని చెప్తారు, వారి అనుభూతి నీకెందుకు? నీకు వచ్చేటువంటి భార్య వేరే నాగరికత నుంచి వస్తుంది, ఆయనకు వచ్చినటువంటి భార్య వేరే నాగరికత నుంచి వస్తుంది. ఎలాగ కుదురుతూ ఉంటుంది? నువ్వు అందుకే సినిమాలు చూసి వివాహం గురించి నేర్చుకోవద్దు, లేకపోతే ఇతరులు చెప్పేటువంటి వివాహ సమాచారాన్ని గురించి నువ్వు నేర్చుకోవద్దు, కానీ దేవుని యొక్క ఆలోచన నుంచి మాత్రమే నేర్చుకోవాలి. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే దేవుని యొక్క ఆదిమ ప్రణాళిక ఏంటి? వాట్ ఈజ్ ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని ఆదిమ ప్రణాళిక ఏమై ఉన్నది? ఏముందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. హల్లెలూయా. అదే దేవుని యొక్క ఆదిమ ప్రణాళిక. ఏంటది? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి యందు నెరవేరునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికను ఎప్పుడైతే నువ్వు నెరవేర్చడానికి ఉపయోగపడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నట్టే. దేవుడి యొక్క భూమిలో ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలనుకుంటున్నాడు. మనం ఈ యొక్క మెసేజ్ చూసినట్లయితే నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అని మనం చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఒక మతాన్ని ఇవ్వలేదు, క్రైస్తవ్యం అనేటువంటి మతాన్ని ఇవ్వలేదు. ఏమిచ్చాడు? ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక.
కానీ మనము దేనిలో పడిపోయాం ఇప్పుడంటే, మనం రాజ్యాన్ని వదిలేసి మతంలో పడిపోయాం. మనం మతంలో పడిపోవడం మాత్రమే కాదు, మనము మతంలో కూడా అనేక రకాలైనటువంటి విధానాలు ఎంచుకుంటా వచ్చాం. ఉదాహరణకి మనకి రకరకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రకరకాల మతాలు ఉన్నాయి. హిందూయిజం అని, క్రిస్టియానిటీ అని, ఇస్లాం అని, బుద్ధిజం అని. ఇవన్నీ ఏం చెప్తావంటే, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో నీకు మార్గం చెప్తా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క వర్తమానంలో మనం క్లియర్గా చూస్తాం ఏమనంటే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటం కాదు, పరలోక రాజ్యము నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. పరలోక రాజ్యము నీ దగ్గరికి రావాలి. మతము ఏమని కోరుకుంటుందంటే, భూమి వెళ్ళిపోవాలి, భూమి అంతా అంతమైపోతుంది అని చెప్పి కోరుకుంటా ఉంటాం. కానీ పరలోక రాజ్యం అలా కోరుకోదు. యేసు ప్రభుని యొక్క ప్రార్థనలో ఇంకొక మాట చూస్తూ ఉంటాము. ఏమనంటే, నేను ఏమని ప్రార్థిస్తున్నానంటే, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. చూడండి ఎంత విచిత్రమో. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాము, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను కూడా చేరియుందున్ అని పాడుతూ ఉంటాం. లేకపోతే పరలోకం నా దేశం, నేను పరలోకం వెళ్ళిపోవాలని చెప్పి పాడుతూ ఉంటాం. లేకపోతే ఇంకొక విచిత్రమైన పాట పాడుతూ ఉంటాం, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలందరికీ తెల్లంగి. ఏంటి ఈ తెల్లంగి వేసుకొని పరలోక రాజ్యంలో డ్యాన్స్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి, బ్రిటిష్ వారు నేర్పారు ఇది యాక్చువల్లీ ఈ పాట. చూడండి ఎంత విచిత్రమో. అటువంటి వర్తమానాలు ఏవి కూడా లేవు యాక్చువల్గా. ఆ యొక్క వాక్యాలు ఏవి కూడా బైబిల్లో లేవు. మనమే సృష్టించేసుకున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మతాలు సృష్టించుకున్నాము. మళ్ళీ క్రైస్తవ్యంలోనే చూడండి, మన లూథరనిజం అని, మెథడిస్ట్ అని, మన బ్యాప్టిస్ట్ అని, పెంటకోస్టల్ అని, క్యారిస్మాటిక్ అని, రకరకాల మతాల్ని, రకరకాల విధానాల్ని మనము ఎంచుకున్నాము. ఇటువంటి ఏవి కూడా దేవుని రాజ్యంలో పనిచేయవు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఇవేవి లేవు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఒకే ఒకటి ఉంది. అయితే నువ్వు అన్యజనుడువు, లేదంటే పరలోక పౌరుడువు. హల్లెలూయా. అయితే నువ్వు లోకస్తుడువు, లేదంటే దేవుని యొక్క వారసుడువు. ఇప్పుడు ఈ యొక్క వలస రాజ్యాన్ని మనం చూసినట్లయితే, ఆదిమ వ్యక్తి ఎవరు ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించారు, ఈ యొక్క పద్ధతిలో, ఈ యొక్క విధానంలో ఎవరు వచ్చారంటే దేవుడు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క కాలనైజేషన్ అంటే ఏంటి, వలస రాజ్యం అంటే ఏంటి అంటే ఏంటంటే, నీవు వేరే ప్రాంతం వెళ్ళి, నువ్వు ఏ ప్రాంతం నుంచి అయితే, ఏ రాజ్యం నుంచి అయితే వచ్చావో ఆ రాజ్యం యొక్క ఆలోచన, ఆ రాజ్యం యొక్క విలువలు, ఆ రాజ్యం యొక్క స్థాయిని నువ్వు ఈ యొక్క ప్రాంతంలో పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఆ యొక్క దేవుని యొక్క ఫలాల్ని నువ్వు ఫలిస్తున్నావా? దేవుని యొక్క ఆత్మ ఫలాల్ని నువ్వు నీ యొక్క జీవితంలో ఫలిస్తున్నావా? దేవుని యొక్క గుణాల్ని నీ యొక్క పనిలో కానీ, నీ యొక్క జీవితంలో కానీ, నీ యొక్క వ్యక్తిగత ఆలోచనలో కానీ నువ్వు చూపించగలుగుతున్నావా? మనం ఇంకా ఒక మాట కూడా చూసాం క్రిందటి వారు, ఏమని, దేవుని రాజ్యంలో వ్యక్తిత్వం అనేటువంటిది ఏది ఉండదు. వ్యక్తిత్వం అనేటువంటిది ఉండదు. దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా సమాజమే ఉంటుంది. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము ఈ యొక్క డెమోక్రసీలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ యొక్క రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాడంటే, ఈ యొక్క వలసదారులు అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఈ యొక్క గుంపు, వారు విదేశంలో స్థిరులై, వారు స్వంత దేశం ఎడల సద్భక్తి కలిగి ఉండటమే. హల్లెలూయా. వారు స్వంత దేశం ఎడల సద్భక్తి కలిగి ఉండడం. సద్భక్తి అంటే గౌరవం కలిగి, లాయల్గా ఉండడం. అది వలస రాజ్యం అనగా. ఈ యొక్క భూమంతా కూడా దేవుని యొక్క రాజ్యము. హల్లెలూయా. ఈ యొక్క భూమంతా కూడా దేవుని యొక్క రాజ్యము. ఇప్పుడు ఈ యొక్క వలస రాజ్యము అసలైనటువంటి రాజ్యం కింద ఎలా మార్చబడుతుంది? అదే మన ముందు ఉండేటువంటి ప్రశ్న. మన ముందు ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క వలస రాజ్యము దేవుని రాజ్యముగా ఎలా మార్చబడుతుంది అనగా, ఈ యొక్క భూమి దేవుని పరలోక రాజ్యముగా ఎలా మార్చబడుతుంది? దానికే మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పేరే గవర్నర్ జనరల్, తెలుగులో అధిపతి. హల్లెలూయా. అధిపతి లేకపోతే ఏలేవాడు ఆయన పేరు. ఈ యొక్క గవర్నర్ జనరల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ పరలోక రాజ్యపు గవర్నర్ జనరల్, అధిపతి, ఏలేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే,
మనము బ్రిటిష్ వారి రాజ్యంలో ఉండేటువంటి ఈ యొక్క గవర్నర్ జనరల్ని ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎవరైనా అంటే బ్రిటిష్ రాజ్యము మనం పరిపాలించేటప్పుడు, భారత రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ రాజ్యం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు గవర్నర్. యాక్చువల్గా భారతదేశానికి పంపించేటప్పుడు ఆయన్ని ఇంకొక పేరుతో పంపించారు. ఏంటదంటే వైస్రాయ్. ఎందుకు వైస్రాయ్ అని చెప్పి పెట్టబడిందంటే, అప్పటి వరకు రాజ్య పరిపాలనలో ఉండేది. సడన్గా క్వీన్ విక్టోరియా వచ్చిందనమాట. క్వీన్ విక్టోరియా వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త వైస్రాయ్ థ్రోన్గా మారిపోయింది. ద థ్రోన్ ఆఫ్ ద క్వీన్ అని చెప్పి పిలువబడింది. ఈ యొక్క సంఘటన 1911వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఈ యొక్క వైస్రాయ్ పంపబడినప్పుడు ఆయన నివసించటానికి 4000 ఎకరాల భవనం కట్టారు. ఎన్ని ఎకరాలు? 4000 ఎకరాలలో ఆ యొక్క ఇంద్రభవనం కట్టారు. ఇంద్రభవనం అని పిలుస్తాం మన తెలుగులో సాధారణంగా ప్యాలెస్ని. ఈ యొక్క పెద్ద హ్యూజ్ భవనాన్ని ఎందుకు కట్టారో తెలుసా? ఆ యొక్క గవర్నర్, ఆ యొక్క ఏలేవాడు, అధిపతి ఉండడానికి, ఆ యొక్క వైస్రాయ్ ఉండటానికి. ఎందుకు అంత పెద్ద ప్యాలెస్ అంటే, ఆయన ఆ యొక్క సింహాసనాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఆ యొక్క సింహాసనాన్ని సూచిస్తున్నాడు. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సింహాసనాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి. ఆయన ఉండటానికి రాజుగారి సింహాసనం వంటి ఇల్లు, అటువంటి భవనంలోనే ఉంటాడు. ఇప్పుడు మనం అదే ప్యాలెస్ని మనం ఏమని పిలుస్తున్నామంటే రాష్ట్రపతి భవన్ అని పిలుస్తున్నాం. ఆ యొక్క రాష్ట్రపతి భవన్ 4000 ఎకరాల నుంచి ఎప్పుడైతే రాష్ట్రపతి భవన్గా మారిందో 320 ఎకరాలుగా మారిపోయింది అది. ఎందుకు 4000 ఎకరాలు ఏంటి, 320 ఎకరాలు ఏంటి అని మీరు ఆలోచించినట్లయితే, రాజ్యంలో ఎప్పుడు కూడా రాజు ఆ యొక్క ఘనత, మహిమ, ఆయన యొక్క మహిమను చూపించుకోవడానికి అటువంటి విస్తరణ కలిగి ఉంటాడు. కానీ ప్రజాస్వామ్యంలో మహిమ, ఘనత అనేటువంటి పదాలు లేవు. అవన్నీ ఎగిరిపోయాయి రాజ్యంతో పాటే. అందుకు మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసు ఒక చిన్న గదిలా ఉంటుంది, మన ప్రెసిడెంట్ గారి ఆఫీస్ ఒక చిన్న గది, వాళ్ళ సెక్రటరీ ఆఫీస్ ఒక చిన్న గది. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండవు. దేవుని రాజ్యంలో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు అదే ఎందుకు అలా కట్టారంటే, బ్రిటిష్లో, ద గ్రేట్ బ్రిటన్లో రాజుగారి కోట అట్టి రీతిగా ఉంటుంది కాబట్టి. ఇట్ షుడ్ రిప్రజెంట్ ద బ్రిటిష్ రూలర్షిప్. ఇదే రీతిగా దేవుడు మనకు కూడా భౌతికంగా భూమిలో కూడా ఆయన యొక్క రాజ్య విస్తరణ చేయడానికి ఆయన యొక్క స్థలం ఇచ్చాడు. ఏంటో తెలిసేదే? మన దేహము. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? పరలోక రాజ్యాన్ని, ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి ఏలేవాడిని నివసింపచేసే దేహం ఇది. అందుకే బైబిల్లో నీ దేహము దేవుని ఆలయము కదా అని చెప్పి రాయబడి ఉంటుంది. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయము. ఎందుకు అంటే, అది నీ దేహము పరిశుద్ధాత్ముని యొక్క నివాస స్థలము. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఏలేవాడు, అధిపతి నీలో ఉండాలంటే ఆ యొక్క స్థలము పరిశుద్ధంగా ఉండాలి. దరిద్రంగా ఉంటే ఉండడు. ఆయన ఏం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కాదు. ఆయన రాజులకు రాజు. హల్లెలూయా. ప్రభువులకు ప్రభు. ఆయన ఈ యొక్క నివాసంలో ఉండాలంటే నీ నివాసం ఎంత విలువైనటువంటిది ఒకసారి ఆలోచించండి. అటువంటిది నీ యొక్క దేహము. పరిశుద్ధాత్మ దేవుడు నీలో. అందుకే యేసుక్రీస్తు నువ్వు అంగీకరించగానే ద ఫస్ట్ థింగ్ నీలో జరిగేటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, యేసుక్రీస్తుని నేను ఆ యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు. ఆయన నీలోకి ప్రవేశించి ఆయన తన యొక్క భాష నేర్పిస్తాడు, పరలోకపు భాష నేర్పిస్తాడు. అందుకే మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? బ్రిటిష్ వారు మాట్లాడారు కాబట్టి. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యపు నాగరికతను మనం నేర్పిస్తూ ఉంటాం. జాగ్రత్త వినండి. మొట్టమొదటిసారి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుతావో,
అప్పుడు ఆయన నీ యొక్క అపరాధములను ఆయన తెలియపరుస్తాడని ఉంటుంది. నీ యొక్క అపరాధములను ఎందుకు తెలియపరుస్తాడంటే ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. సత్యవంతుడు అనగా అస్సలైనటువంటి మాటను ఆయన నీకు తెలియపరిచేవాడు. సత్యం అనగా అస్సలైన మాట, ఆదిమ మాట. సత్యము అనగా ఎటువంటి ఇంకో వేరే అర్థము లేనటువంటి మాట. ఈ యొక్క మాట బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మతపరమైనటువంటి వాడు కాదు, కానీ ఆయన ఒక రాజకీయ నేత. హల్లెలూయా. అదైనా పరిశుద్ధాత్మ దేవుడిని మనం సాధారణంగా మతపరంగా చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఎలా చూస్తూ ఉంటామంటే, ఆయన ఒక పెద్ద మబ్బులో వచ్చేస్తాడు, లేకపోతే ఇలా గాలిలా వచ్చేస్తాడు, లేకపోతే దూరిలా వచ్చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక రాజకీయ నేత. ఆయన పరలోకపు ప్రణాళికలను, పరలోకపు ఆలోచనలను భూమిపైన ఆయన పెట్టేవాడు. హల్లెలూయా. ఈ యొక్క రాజ్య విస్తరణ చూసి మనము ఈ ఆదివారం యొక్క వర్తమానాన్ని ముగించబోతున్నాం. రాజ్య విస్తరణ ఎలా జరుగుతుంది? రాజ్య విస్తరణ ఎలా జరుగుతుందంటే, రాజ్య విస్తరణ కోసము అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ యొక్క అధిపతి, అనగా ఈ యొక్క ఏలేవాడు మనకి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పాలస్తీనా దేశంలో పుట్టాడు. ఆ యొక్క పాలస్తీనా అంటే ఆ యొక్క ప్రాంతము ఇశ్రాయేల్ అయినా సరే అది పాలస్తీనా కింద పడతా ఉంటుంది. ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని ఎవరు వెళ్తున్నారంటే రోమీల సైన్యము, రోమీల రాజ్యము ఏలుతుంది. ఈ రోమీల రాజ్యానికి అక్కడ ఉండేటువంటి ప్రతినిధి ఎవరంటే పిలాతు అనేటువంటిది పేరు కాదు, కానీ పిలాత్ అనేటువంటిది ఒక టైటిల్. ఇట్ ఈస్ అ టైటిల్ దట్ ద రోమన్ ఎంపరర్ హ్యాస్ గివెన్ టు హిస్ గవర్నర్. ఆ యొక్క రోమీల యొక్క అధిపతి ఆ యొక్క గవర్నర్కి పెట్టినటువంటి పేరు ఏంటంటే పిలాతు. ఇప్పుడు రోమీల సైన్యానికి అధిపతి, లేకపోతే రోమీల రాజ్యానికి అధిపతి ఎవరంటే కైసరు. అందుకే యేసుక్రీస్తును బంధించినప్పుడు వారు కైసరు దగ్గరికి తీసుకువెళ్ళలేదు, వారు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. పిలాతు దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళారంటే యేసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి వాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము నజరేయుడైనటువంటి యేసు అని, లేకపోతే ఆ యొక్క బెత్లెహేముపురము పాలస్తీనా ప్రాంతంలో పడతా ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్రాంతాన్ని ఏలేవాడు పిలాతు. ఆయన ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడంటే ఆయన కైసర్ను రిప్రజెంట్ చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు కైసరుకు ఏ అధికారం అయితే ఉన్నదో పిలాతుకు కూడా అదే అధికారం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. కైసరుకు ఏ అధికారం అయితే ఉంటుందో పిలాతుకు కూడా అదే అధికారం ఉంటుంది. అందుకే పిలాతు అంటాడు, నా దగ్గర నీ ప్రాణము తీసే అధికారం నా దగ్గర ఉందో నీకు తెలుసా? జీవ మరణాలు, నేను జీవమైన వచ్చు, మరణాన్ని వచ్చు అంటాడు యేసు ప్రభుని. ఎందుకంటే కైసరు యొక్క ఉంగరం ఉంటుంది పిలాతు దగ్గర. ఆ యొక్క ఉంగరం యొక్క సూచన ఏంటంటే అధికారాన్ని సూచిస్తుంది. కైసరు యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పిలాతులా ఉంటున్నాడు. కైసరు ఏ శక్తి అధికారం అయితే కలిగి ఉన్నాడో పిలాతు కూడా అదే శక్తి అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు ఏ శక్తి అధికారం అయితే కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే శక్తి అదే అధికారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు కలిగినటువంటి అధికారమే కలిగి ఉన్నది. కాబట్టి యేసయ్య అందుకే అంటాడు, నేను వెళ్ళిన వెంటనే మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని. ఆదరణకర్త అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆదరిస్తాడు అని. ఏమండి, ఆదరించడానికి అధికారం కావాలి, ఆదరించడానికి శక్తి సామర్థ్యం కావాలి. తెలుసా మీకు? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, చూడండి పరిశుద్ధాత్మునికి పేరేంటి? సత్య స్వరూపి అయిన, అంటే సత్యానికి రూపమైన. హల్లెలూయా. సత్యానికి స్వరూపము ఆయనే. రూపం అంటే ఒక రూపము, కానీ స్వరూపం అంటే సత్యమంతా ఆయనే.
హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును లోనికి నడిపించును. మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఎవరు వచ్చినప్పుడు? సత్య స్వరూపి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో, అనగా యేసయ్య ఏదైతే చెప్తాడో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వంతంగా ఆయన ఎటువంటి మాట చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే ఏమి బోధ చేయడు. ఆయన దేన్ని వింటాడో, అనగా రాజు ఏదైతే చెప్తాడో, ఆ యొక్క రాజ్యం నుంచి ఏ వార్త అయితే వస్తుందో ఆ వార్తనే నీకు తెలియపరుస్తాడు. నేను సత్యంలోకి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అన్నిటికన్నా విలువైనటువంటిది ఈ యొక్క లోకంలో ఈ సమయంలో ఏదైనా ఉన్నదా, ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే అన్నిటికన్నా విలువైనటువంటి వాడు ఈ సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడే అన్నిటికన్నా శ్రేష్టమైన వాడు ఈ సమయంలో. ఆయనను నీకు ఇవ్వటానికే యేసయ్య వెళ్ళిపోయాడు. ఆదాము కోల్పోయింది కూడా పరిశుద్ధాత్మ దేవుడినే. అందుకే మనం చూస్తూ ఉంటాము, యేసుక్రీస్తు ఆరోహణము అవ్వకముందు ఆయన ఆ యొక్క పెంతెకోస్తు దినమున ఎక్కడైతే శిష్యులందరూ కూడుతారో ఆ కూడిన చోట ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఊదుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని విడుస్తాడు. ఇటువంటి సంఘటన మనం ఎక్కడ చూస్తామంటే, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆ యొక్క జీవపు ఆయువును ఆయన ఊదాడు. హల్లెలూయా. ఆ యొక్క అదే జీవపు ఆయువును మళ్ళీ యేసుక్రీస్తు పరలోకం వెళ్ళకముందు ఆయన మన కొరకు విడిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అడగబోయేటువంటి ప్రశ్న ఒకే ఒకటి, చాలా సూటిది. ఏంటిదంటే, క్రైస్తవ్యము పని చేయట్లేదు. క్రైస్తవ్యము అనేటువంటి మతము పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు అని చెప్తున్నానంటే, క్రైస్తవ్యంలో విడాకులు జరగట్లేదా? క్రైస్తవ్యంలో వేరువేరుగా చేయబడట్లేదా? క్రైస్తవ్యంలో ఒకరిని ఒకరు ద్వేషించుకోవట్లేదా? క్రైస్తవ్యంలో మనకు వేషధారణ కలిగి లేమా? క్రైస్తవ్యంలో మన స్వంత ఆలోచనలు, స్వంత విలువలు మనం కలిగి లేమా? అందుకే అది పనిచేయట్లేదు. నువ్వు మతంలో పడిపోయినట్లయితే మతము పనిచేయదు. మతంలో నువ్వు ఉన్నట్లయితే మతము పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు చెప్పింది ఏంటంటే, ఒక మతం గురించి చెప్పలేదు కానీ రాజ్యం గురించి చెప్పాడు. ఆయన ఒక మతాన్ని బోధించలేదు కానీ యేసుక్రీస్తు తన యొక్క వర్తమానంలో, తన యొక్క మాటల్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందు. మారు మనస్సు అంటే ఏంటో తెలుసండి? రు అనగా మరలా. మా అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే ఆదిమ తలంపు. ఆదిమ తలంపులోకి వెళ్ళిపోవాలి నువ్వు. హల్లెలూయా. ఆదిమ తలంపు ఏంటి? దేవుని రాజ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ్యంలో ఉండడం అంటే ఏమీ లేదు, అర్థం లేదు దానికి. క్రైస్తవ్యంలో ఉండడం అంటే నువ్వు ఇంకొక మతాన్ని స్వీకరించినట్టు అంతే. కానీ దేవుని రాజ్యంలో ఉండడం అంటేనే పౌరసత్వము కలిగి ఉండటం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉండడం అంటేనే పౌరసత్వము కలిగి ఉండటం. నువ్వు దేవుని రాజ్యపు పౌరుడువా, పౌరురాలువా, లేకపోతే లోక పౌరుడువా? నువ్వు లోకస్తుడు అంటే నువ్వు లోకంలో ఉండేటువంటి పద్ధతులను నువ్వు ఫాలో అవుతావు. నీ యొక్క వైవాహిక జీవితంలో
దేవుని యొక్క నాగరికత ఎంతో అవసరము. ఈ రోజుల్లో మన యొక్క వైవాహిక జీవితాలు ఎందుకు విరిగి నలిగిపోతున్నాయంటే దేవుని యొక్క నాగరికతను మనం కలిగలేం కాబట్టి. జాగ్రత్త వినండి, ఇప్పుడు నేను చెప్పేది. పెళ్ళి, వివాహము అనేటువంటిది ఆ యొక్క నాగరికత, ఆ యొక్క సంస్కృతి దేవుడు తీసుకొచ్చినటువంటిది. ఆదాముకు పని ఇచ్చిన తర్వాత ఆదాముకు పెండ్లి చేసింది దేవుడు. అర్థమైందా? ఆదాముకు ఒక తోడు కావాలి అని కోరుకున్నది దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే వివాహము పరలోక రాజ్యపు సంస్కృతి, భూలోక రాజ్యపు సంస్కృతి కాదు, పరలోక రాజ్యపు సంస్కృతి. ఇప్పుడు పరలోక రాజ్యపు సంస్కృతి అది భూలోకంలో పనిచేయాలంటే నువ్వు పరలోక రాజ్యపు నాగరికతలో ఉంటేనే ఆ యొక్క వివాహం పనిచేస్తుంది. లేకపోతే ఫలభరితమైనటువంటి వైవాహిక జీవితం నీకు రాదు. ఎందుకు రాదు చెప్పనా? ఆ అమ్మాయి ఏమో ఒక ఇంటి నుంచి వస్తుంది, అబ్బాయి వేరే ఇంటి నుంచి వస్తాడు. ఈ అమ్మాయి వారింట్లో వారి నాన్నగారు వారి అమ్మగారు నేర్పించినటువంటి సంస్కృతిని, నాగరికతని ఆమె నేర్చుకొని, ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లో వారి నాన్నగారు అమ్మగారు వాళ్ళ తాతలు ముత్తాతలు నేర్పించినటువంటి సంస్కృతిని నేర్చుకొని తీసుకొచ్చి ఆ యొక్క వైవాహిక జీవితంలో పెట్టాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. నేను ఇందాక చెప్పానే, ఒక ప్రోడక్ట్ అది ఫలింప చేయాలంటే దానికి వాతావరణము చాలా ప్రాముఖ్యము. వాతావరణము చాలా ప్రాముఖ్యము. ఆ మొక్క ఎదగటానికి, మరణించటానికి వ్యత్యాసము వాతావరణము. అదే రీతిగా నీ యొక్క జీవితము, నువ్వు ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని రాజ్యము అనేటువంటి వాతావరణము నీకు చాలా ప్రాముఖ్యము. దేవుని సన్నిధి అనేటువంటి ఆ యొక్క వాతావరణము చాలా ప్రాముఖ్యము. వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి శ్రేష్టమైన వైవాహిక జీవితమును వారు చూపించగలగాలంటే వారి ఇంట్లో నేర్చుకొని వచ్చేటువంటి సంస్కృతిని ప్రక్కన పెట్టి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆ యొక్క ఇంట్లో నేర్చుకునేటువంటి సంస్కృతిని ప్రక్కన పెట్టి దేవుని రాజ్యంలోకి వచ్చి, దేవా నీ విలువలను మేము ఫాలో అవుతాం, నేను ఇంకో అబ్బాయి ఎడల నేను ఆశపడను. అదే రీతిగా అబ్బాయి కూడా చెప్పుకోవాలి ఏమనంటే, నేను ఇంకొక స్త్రీని మోహపు చూపులు నేను చూడను. లైంగికంగా నా యొక్క శరీరము నీ కొరకే అని చెప్పి ఒకరి ఎడల ఒకరు సమర్పణ కలిగి ఉన్నట్లయితే అదే నీ యొక్క వైవాహిక జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రియమిత్రులారా, నీకు లోకము ఇచ్చేటువంటి ఫలము కావాలా, లేకపోతే దేవుని రాజ్యంలో ఉండేటువంటి ఫలం కావాలా? ఎటువంటి ఫలము నువ్వు కావాలి నీవే నిర్ణయించుకో. దేవుని రాజ్యపు పౌరుడిగా ఉండాలంటే నీవు లోక అలవాటులను, లోక నాగరికతను, లోక సంస్కృతిని నువ్వు ప్రక్కన పెట్టాలి. దేవుని రాజ్యమును నువ్వు వెంబడించినట్లయితే దేవుని విలువలను నువ్వు నీ యొక్క జీవితం ద్వారా చూపించగలగాలి. ఒకవేళ మారటానికి నేను సిద్ధంగా ఉన్నానండి, దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానండి, దేవుని యొక్క నాగరికతలోకి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను రాజా, దేవుని యొక్క ఆలోచనల్ని నేను వెంబడిస్తాను అని నీవు ముందుకు వచ్చినట్లయితే, నీవు ఎక్కడైతే స్థలంలోనో ఆ స్థానంలోనే నీవు దేవునితో మాట్లాడు. దేవ, ఇప్పటి వరకు నేను లోకము చెప్పేటువంటి మాటలు విన్నాను, అవన్నీ తప్పుడు మాటలు, అదంతా తప్పుడు బోధ. దేవా, నీది సత్యము నాయన. దేవా, ఈ యొక్క సత్య సువార్తను ఈరోజు నాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
దేవా యొక్క సత్య సువార్తను రాజా నీవు నా యొక్క హృదయంలో ఇంకా బలపరచు దేవా. లోకానుసారంగా నేను వెళ్ళిపోకుండా దేవుని రాజ్యపు పౌరుడిగా నేను నిర్ధారింపబడడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నాలోని ప్రవేశింప చేయనైనా దేవా. నీవు నాలో ప్రవేశింప చేస్తేనే కానీ నేను సత్యమును తెలుసుకోలేను. నీవు నన్ను సత్యములోకి నడిపించు. సత్యమును నేను నా యొక్క జీవితం ద్వారా చూపించడానికి, పరలోక రాజ్యపు సంస్కృతిని, పరలోక రాజ్యపు నాగరికతను నేను ఫలింపచేయడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.